ఇప్పుడు మీ ముందుకు నిన్నటిదాకా మీ లీడర్గా వచ్చాడు, ఇవాళ ఓట్లు అడగటానికి అభ్యర్థిగా వచ్చాడు. అది కూడా గుర్తు మారిన కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేసి వచ్చాడు అన్న ఈటల రాజేంద్ర గారికి. అలాగనే కాకూడదని లేదు తమ్ముడు అన్న లక్ష్మణ్ గారికి, తమ్ముళ్ళు కొన్ని మన హృదయాల్లోనే దాచుకోవాలి తమ్ముళ్ళు. దిశ తగులుద్ది. ఇప్పుడు ఫస్ట్ అన్నకు జరిగిన అవమానం, అన్న బాధ అంతా చెప్పుకున్నాడు కదా, మీకు అందరికి అర్థమైంది కదా అన్న బాధ. నాకు అన్న మాట్లాడుతుంటే తమ్ముడు చెడగొట్టకూడదు, అదే దాని శృతి ఉండాలి తమ్ముడు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎంత మీరు సక్సెస్ చేస్తే అంత సక్సెస్ అయినట్టు సంతోషం ఇక్కడ కాదు, ఓటు గుద్ది కౌంటింగ్ అయ్యి అన్న గెలుస్తాడు అప్పుడు ఇష్టం. ఇప్పుడు యువ అని సతికిల పడితే కదమే ఏముండదు కనుక తమ్ముళ్ళు ముందు అన్నని గెలిపియాలి. ఎందుకంటే అన్నకు ఎంతో అవమానం, మనకెంత దుఃఖం ఉంటే, ఎంత ఆపుకోలేని వేదన కలిగితే నా ఉసురు తగులుద్దిరానికరే అని అంటారు. చెప్పండి ఎప్పుడంటారు? ఇక ఆఖరనమాట. అది ఇక ఇంత ఘోష పెడతావా నన్ను, ఇంత హింస పెడతావా నన్ను, నా భార్యను నా కుటుంబాన్ని ఏం చేశావురా, నీకు ఏం అన్యాయం చేశాము, బయటికి వెళ్ళగొడుతుంది, పొమ్మడలేక పొగబెడితివి, బయటికి వెళ్ళిపోయినాక రిజైన్ చేయమంటివి, రిజైన్ చేయమన్నాక కరెంటుల కానించి కట్ చేసుకుంటా, రకరకాల నిందలు వేసుకుంటా, దొంగతనాలు అంట కట్టుకుంటా, కబ్జాలు అంట కట్టుకుంటా అన్నను హింస పెడుతుంటే, నా తమ్ముడివి నువ్వు, నా కుడి భుజం నువ్వు, నా గుండెకాయ నువ్వు, నా ప్రాణమే నువ్వు, నాకు నీళ్లు దాపించేదే నువ్వు, ఇంకేదో దాపించేదే నువ్వు, ఇన్నని బయటికి వెళ్ళకూడదు. ఎంత బాధ ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఆ ఘోషకి అన్నపడే బాధకారు నెల నుంచి నా ఉసురు తగులుద్దురా నీ కనడు. మనం అర్థం చేసుకోవాలి ఆ బాధ ఎంత కష్టమైందో, అసలు ఊహకందని బాధ అది. కనుక మనం ఇప్పుడు పెద్ద మనసు చేసుకొని మేమున్నామనాలి. మేమున్నామని ముఖస్థుతిగా కాదు, గెలిపించి అనాలి. మన మధ్య 6 నెలల గోస అయిపోయింది. రేపు ఒక్కరోజే అన్నల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, ఇది సీరియస్గా మీరు వినాలి, సీరియస్గా వినాలి, సీరియస్గా ఆలోచించాలి, సీరియస్గా స్పందించాలి, సీరియస్గా గెలిపించాలి. ఎందుకంటే ఆత్మాభిమానానికి అక్కడ కొట్టాడు దెబ్బ కేసీఆర్. ఏం తప్పు చేశాడని, ఏం అన్యాయం చేశాడని, ఎవరికి ద్రోహం చేశాడని, ఎవడు సొమ్ము తిన్నాడని, ఎవడి పదవులు గుంజుకున్నాడని అన్నని ఇంత కోసం పెట్టారు చెప్పండి. దానికి ఈటల రాజేంద్రన్ ఎవరు 6 సార్లు మీరు శాసనసభ్యుడిగా మంత్రిగా చేసిన వాళ్ళు. మీరు అన్నం పెడితే కంచం గుంజటం ఎగిరి తంతరా తన్నరా. ఇప్పుడు అన్నం మీరన్నీ వండి పెడితే, అన్నం ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే కంచం గుంజినట్టేగా, అవమానపరిచినట్టేగా, తల వంచినట్టేగా. మరి తల ఎత్తుకునేలా చేసేదెవరు? మీరే. రేపు ఓటు వేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి ప్రపంచంలోనే ఈ హుజురాబాద్ ఈ ఎన్నికకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన చరిత్ర లేదు. ఈటల రాజేంద్రనన్నని తలకాయ ఉంచడానికి, అవమానపరచడానికి, ఓడగొట్టడానికి వెయ్యని ఎత్తులు లేవు. ఇక అసలు వాళ్ళు చెయ్యని చిత్తులే లేవు. రకరకాల ఎన్ని మాటలు పాపం అన్నని. నేతి బీరకాయను కూడా చేసిన అన్నని. నేతి బీరకాయలు ఎట్టుండదో ఈటల రాజేంద్ర గారి మాట అంత అబద్ధాలు కూడదంట. వాళ్ళది ఒక్కడే స్వచ్ఛమైన బాబు సత్యహరిచంద్రులు వాళ్ళంతా కుటుంబం. హరీశ్రావు చెప్తాడు
ఇన్ని అన్నాడు అన్నని పాపం. భూమి ఏదో అన్నాడు, ఇంకేదో అన్నాడు, నేతి బీరకాయ అన్నాడు. అసలు అబద్ధాల కూర. మీకు వచ్చిన అబద్ధాలు అసలు ప్రపంచంలో వరకు వస్తాయా? రావు. అందుకనే ప్రపంచంలోనే ఇలాంటి ఎన్నిక జరగట్లేదు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అధికార పార్టీ ముఖ్యమంత్రిగా ఉంది, ఒక్క ఎమ్మెల్యేతో వాళ్ళకు వచ్చేదేం లేదు. కానీ ఈటెల రాజేంద్రన్న అడ్రస్ ఉండకూడదు. ఏం పాపం చేసిండు అని పాపం ఈటెలన్న ఏమి అన్యాయం చేసిండు? ఏమన్నా కుట్రబడినా మీ మీద? అధికారమే మీ చేతిలో ఉంది. తప్పు చేస్తే ఈటెల రాజేంద్రన్న ఎంక్వైరీ పెట్టి చట్టపరం చర్య తీసుకో. ఏం శిక్ష వేస్తామో వెయ్యి. అది కానీ మానసికంగా దెబ్బ కొట్టుకుంటా ఏడిపిస్తున్నారే అన్నని, ఆ ఊసురు ఖచ్చితంగా తగులుతుంది, తగిలి తీరుతుంది. ఒక్కడి కాదు, టోటల్ కుటుంబానికి తగులుతుంది. కనుక మీరు రేపు అన్న తలెత్తుకునేలా చేయాలా? ఆ ముఖం మీద పాట్మని కొట్టాలంటే 30వ తారీఖున నిగ్రహంగా ఉండి, ఎన్ని ప్రలోభాలు పెట్టినా తీసుకోండి, డబ్బులు తీసుకోండి, మందు తాగండి, మళ్ళా వాడు ఎప్పుడు మంచినీళ్ళు కూడా తాపాడు. మీకు ఇదే ఛాన్స్. వేసేయండి, వేసేసి ఇది మాత్రం ఇక్కడ, ఇది అక్కడ, ఇది కూడా అక్కడే, అది ఇక్కడ. కనుక మీరందరూ అన్నను ఆనందింపజేటప్పుడు ఇప్పుడు అవతల ఎన్నికల్లో నిలబడ్డోళ్ళు కానీ తమ్ముళ్ళారా, ఒక నిమిషం ఆగండి, ఒకటే నిమిషం తమ్ముళ్ళు. ఇప్పుడు గుంపులుగా వచ్చినా చూసావు, కొన్ని నక్కలో ఇంకేదో అనేది అంటాడు తొడేళ్ళు. ఆ తొడేళ్ళు రేపు సాయంత్రం నుంచి అడ్రస్ ఉండవు. ఇక మళ్ళా హుజురాబాద్ అంటే వామ్మో మేము అంటారు ఇప్పుడు రేపటి నుంచి. అట్ట దెబ్బ కొట్టాలి మీరు వాళ్ళకి. కనుక మీ ముందు ఉండేది, ఓడినా గెలిచినా ఇక్కడే ఉండేది, మీ మధ్యనే తిరిగేది ఈటెల రాజేంద్రన్నే. అన్న మీ మధ్యలోంచి పోతున్నప్పుడు ఇప్పుడు మీరందరూ చేతులపి అన్నా మేము ఉన్నాం అంటున్నారు కదా. ఓడిపోయింది అనుకో, ఎట్టపోతాడు మీ ముందు నుంచి? ఇట్లా తల పెట్టుకొని పోతాడు. అన్న ఎక్కుపోవాలన్నా ఇట్లా పోవాలి కదా. అట్ట పోయేటట్టు ఎవరు చేయాలి? మీరే చేయాలి. మీ చేతుల్లో ఉంది కదా ఓటు. ఇప్పుడు ఆ మందు సీసా వచ్చి ఓటేస్తుందా? డబ్బుల ఖర్చు ఓటేస్తుందా? హరీష్ రావు వచ్చి మీ ఓట్లను వేస్తాడా? కేసీఆర్ వచ్చి మీ ఓట్లను వేస్తాడా? ఆయన పంపిన కోతులో గీతులో కొండంగులో అది వాళ్ళు వేస్తారా? మీ చెయ్యి వేస్తుంది, మీ మనసు వేస్తుంది. ఆడికి పోయి నువ్వు ఇట్లా పెట్టినప్పుడు, ముద్ర వేసేటప్పుడు, లేక ఏలు ఇట్లా వచ్చేటప్పుడు ఎవరున్నారు మీ పక్కన? మీరే. మీరు మీ ఆత్మ ఇప్పుడు ఎవరికి వత్తాలి అంటే మీ ఆత్మ ఈటలన్న అంటుంటుంది. టకా మనస్తారా నెంబర్ 1 మీద. నెంబర్ 1 ఇక వేసుకోండి అంతే. చిలుకు అందెలతో నీలి మబ్బు కురుల ముడిని జాల విడిచి ఒళ్ళు మరచి జాన ఆడింది వయ్యారంగా, నీల పూలు తల్లింది సింగారంగా, పైన మబ్బు మెరిసింది పడుచు టింకదిరింది, చెలి కౌగిలి పొదరింటికి పద మంది. అరే తమ్ముడు సరిపోవట్లేదు, తమ్ముడు సౌందర్యం. ఇంకా 3-4 ఊర్లు వెళ్ళాలి కాబట్టి ఈ అర్ధాంతరంగానే ఆపుకుంటా. తెల్లవారులు ఆడొచ్చు కానీ సమయం లేదు సోదరులారా. రేపొక్క రోజే ఇంకా ఇప్పుడు ఒక గంటే, ఈ గంటతో పని అయిపోద్ది. రేపటి కథ ఒక్కరోజే. దయచేసి జాగ్రత్తగా ఉండి, జాగ్రత్తగా ఆలోచించి అన్నని గెలిపించండి. ఇది మన ఆత్మాభిమానాలకు సంబంధించిన విజయం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.